హిందూ భక్తులు కావచ్చు, అదేవిధంగా దేవాలయాల పరిరక్షణలో కావచ్చు పూర్తిగా కూడా విఫలమైంది. దానికి నిదర్శనమే తిరుమల తిరుపతి దేవస్థానంలో సాక్షాత్తు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏదైతే మనకి కాలినడకలో కావచ్చు, అదేవిధంగా కారులు వెళ్ళినా కానీ ఘాట్ రోడ్డు మధ్యలో ఏదైతే ఆంజనేయ స్వామి విగ్రహం క్షేత్రపాలకుడు ఉంటాడో ఆ విగ్రహం అపహరించడం అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిపాలన ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తిరుమల టీటీడీ చైర్మన్ కానివ్వండి, పైన కొండ మీద ఉండే ఎడిషనల్ ఈవో కానివ్వండి, అదేవిధంగా ఈవో కానివ్వండి, ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కానివ్వండి, నేను వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిని చెప్పి అనే చంద్రబాబు నాయుడు కానివ్వండి, సనాతన ధర్మానికి నేనే ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇంత దుర్మార్గపు ఘటనలు జరుగుతుంటే కనీసం మీకు జ్ఞానం కూడా లేదా? మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, బిఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక ఎప్పుడు జరగని సంఘటనలన్నీ కూడా ముక్కోటి ఏకాదశి రోజు నాడు భక్తులు చనిపోవడం కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్పులోసుకుని వెళ్ళడం కానివ్వండి, ఎప్పుడైనా ఈ ఘటనలు జరిగినాయి? అసలుకి ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు చేయడం కానివ్వండి, సామాన్య భక్తులు అందరూ కూడా ప్రతిరోజు మీరు అక్కడికి వెళ్ళి చెబితే సరైన వైకుంఠంలో మాకు సరైన పాలు ఇవ్వరని కానివ్వండి, సరిగా ప్రసాదాలు పెట్టనవని చెప్పని కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంత దుర్మార్గంగా జరుగుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడుకి కానీ సనాతన ధర్మమైన పవన్ కళ్యాణ్ గారికి కానీ కనీసం మనసులో ఏం మాత్రం కూడా క్వశ్చన్ కూడా బాధ కనపడలేదు. ఈరోజు మేము పట్టుకున్నామని చెప్తున్నారు. అసలు ఈ విగ్రహాన్ని ఏ విధంగా అక్కడి నుంచి తీసుకెళ్లగలుగుతారు? ఇదేనా మీరు భద్రత అంటే? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక విగ్రహాన్ని అక్కడికి తీసుకెళ్తుంటే ఇంత చేతకాని చైర్మన్ అవసరమా మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి? బిఆర్ నాయుడు, నువ్వు రాజీనామా చేయి, నీకు చేత కాదు పరిపాలన, నీకు పరిపాలన అనేది చేత కాదు. టోటల్గా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన అంతా కూడా పూర్తిగా అవినీతిమయం. పరిపాలనతో వాళ్ళకి పరిపాలన మీద గ్రిప్పు లేదు. కేవలం వాళ్ళ తాలూకు వాళ్ళకి దర్శనాలు చేయడానికి తప్ప దేనికి కూడా పనికిరాని కమిటీ తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ అని చెప్పి తెలియపరచుకుంటున్నాను. దీనికి దేవాదాయ శాఖ మంత్రి కూడా సమాధానం చెప్పాలి. ఆనంద్ రామనారాయణ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో శ్రీరంగ నీతులు చెప్తున్నారు. ఆయన ఏదో సొద్దపూసలాగా, నేనేదో మంచోళ్లాగా, ఎన్నికలు వస్తే టీడీపీ ఓటేసావు, అప్పుడే కదా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను సస్పెండ్ చేసింది. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి, మా గురించి మాడతావా? మొన్నేదో చెప్తున్నాడు అంతర్వేది రథం గురించి, అంతర్వేది రథం ఉంది, ఇదైంది అదేంది అని చెప్పని. ఏమయ్యా, అంతర్వేది రథం కోవిడ్ టైంలో జరిగినప్పుడు దాని మీద మనం విచారణ చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా ఆధారాలు దొరకపోతే ఆ రోజు బీజేపీలో ఉన్న సోమవీర్రాజు గారు కావచ్చు, అదేవిధంగా ఆ రోజు అంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, మీరు సిబిఐకి వెయ్యి అంటే సిబిఐకి 11/9/2020 సిబిఐకి జీవో ఇచ్చాం దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పని. మీ కూటమి ప్రభుత్వం మీరే కదా, భారతీయ జనతా పార్టీలో మీరు భాగస్వామే కదా, ఎందుకు సిబిఐ ఇప్పటివరకు టేకప్ చేయలేదు దీని మీద? మాట్లాడితే అంతర్వేది గురించి మాట్లాడతారా? అంతర్వేది రథంది ఏదైతే ఇవన్నీ కూడా ఆ రథం ఆ రోజు దగ్ధమైనప్పుడు కరెక్ట్ గా మళ్ళీ ఆ పండగ లోపే ఆ రథాన్ని పునర్నిర్మించిన, ఆ రోజు దగ్ధమైనప్పుడు ఇది మళ్ళీ పునర్నిర్మించింది సేమ్ వెంటనే. అది కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితోనే రథాన్ని ఆ రోజు ప్రారంభించాం. ఇది చెప్పరాళ్ళు. అదేవిధంగా 2014 నుంచి 19 మీ తాడేపల్లి గూడెంలోనే ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాలనగర్ కాన్స్టిట్యున్సీలోనే ఇలాగే రథం దగ్ధమైతే మీరు నిర్మాణం చేశారా? చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించేను
ప్రభుత్వంలో హిందూ దేవాలయాల గురించి మాట్లాడతారా? అసలు హిందూ దేవాలయాల గురించి కానీ హిందూ భక్తుల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదయా? నైతిక హక్కులు మీకు లేదు. రామ్ తీర్థం గురించి మాట్లాడుతున్నావు. రామ్ తీర్థంలో జరిగిన ఘటనకి ఆ రోజు వాళ్ళని పట్టుకొని శిక్షిస్తే వాళ్ళకి మీరు కదా మీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఇచ్చింది. ఆ రోజు గుడిని ఇలా రాతి కట్టడంతో నిర్మించిన దాన్ని చక్కటి రాతి కట్టడంతో 3 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు కరెక్ట్ గా 9 నెలల్లో ఈ గుడి నిర్మాణం చేసి